గతేడాది టమాటా సాగు రైతులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. టమాటా వల్ల రైతులు కోటీశ్వరులు లక్షాధికారులయ్యారు. పోయినేడాది కూడా సరిగ్గా ఇదే సమయంలో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో ఏకంగా 150 కిలోల వరకు కూడా చేరింది. దాంతో టమాటా సాగు చేసిన రైతులు పంట పండితే సామాన్యులు మాత్రం టమాటాను చూస్తేనే భయపడ్డారు. చాలా మంది కొన్ని రోజుల పాటు టమాటా వండాలంటేనే ఆలోచించారు. అస్సలు కొనలేదు. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉందంటే అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వేసవిలో టమాటా ధర కిలో 10 రూపాయలకు పడిపోగా గత 2 వారాల నుంచి ధర పుంజుకుంటుంది. ఇప్పుడు మార్కెట్లో టమాటా రేటు చూస్తే అమ్మో అనిపించక మానదు. మరి కిలో ధర ఎంత పెరిగిందంటే ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలు టమాటా ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. సామాన్యులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధర 55 నుండి 60 రూపాయల మధ్య ఉంది. చిత్తూరు జిల్లా అంగల్లు టమాటా మార్కెట్లో 25 కిలోల బాక్స్ 1400 రూపాయలు పలికింది. అంటే కిలో టమాటా ఏకంగా 56కు చేరిందన్నమాట. ఇక మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో 25 కిలోల బాక్స్ 1300 పలికి కిలో టమాటా 52 రూపాయల వరకు చేరింది. అలానే పుంగనూరు మొలకల చెరువు మార్కెట్ యార్డ్లో కూడా టమాటా ధరలు భారీగా పెరిగాయి. టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో దాన్ని సాగు చేస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ సామాన్యులు, పేద, మధ్యతరగతి జనాలు టమాటా కొనాలంటేనే అమ్మో అంటున్నారు. మళ్ళీ గత ఏడాది పరిస్థితులే వస్తాయా అని భయపడుతున్నారు. మరి టమాటా ధర ఎందుకు ఇంతలా పెరిగిందంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు తక్కువ కురిశాయి. దాంతో సాగునీటి కొరత ఏర్పడింది. అవే కాదు, వీటితో పాటు తెగుళ్లు, గిట్టుబాటు ధర లభించకపోవడంతో చాలా మంది రైతుల కూరగాయల సాగుపై ఆసక్తి చూపడం లేదు. గతంలో లాగే ఈ ఏడాది కూడా టమాటా సాగు దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. రానున్న రోజుల్లో టమాటా ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలానే ప్రస్తుతం మార్కెట్లో టమాటా రేటుతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి.